సో, ఎట్టకేలకు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కుమారి ఆంటీ ప్రభుత్వాన్ని గదిలించి మళ్ళీ ఆవిడ షాప్ రీఓపెన్ అయ్యేలాగా చేసింది. నిజానికి ఆవిడ చేసింది అనడం కంటే సోషల్ మీడియాలో ఆమెను సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఫ్యాన్స్ చేసిండ్రు అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం ఆంటీ దగ్గరున్నాం. ఒకసారి అడుగుదాం అసలు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏం గొడవ స్టార్ట్ అయిందని. నమస్తే ఆంటీ. నమస్తే మ్యామ్. గుడివాడ నుంచి అసలు మీరు హైదరాబాద్‌కి ఎప్పుడొచ్చిండ్రు? బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? 2009లో వచ్చాము. హ్మ్. హోటల్ స్టార్ట్ చేసిందేమో 2011. ఇప్పుడు హోటల్ స్టార్ట్ చేసినాం అంటే రీసెంట్‌గా ట్రాఫిక్ గురించి ఏదైతే గొడవైందో, వాళ్ళు డైరెక్ట్ మీ దగ్గరకొచ్చి మీ వెహికల్ తీసుకోవడం ఇదంతా చేసినారా? ముందేదైనా చెప్పి నోటిఫికేషన్ అంటే ఏదైనా ప్రికాషన్ లాగా చెప్పి ఇట్లా చేయొద్దు అని ఏమైనా చెప్పిన్రా ముందు? ఏం చెప్పలేదు. డైరెక్ట్‌గా వచ్చి చేసిండ్రా? వచ్చారు. ఏమేమి తీసుకున్నారు మీ షాప్ దగ్గర నుంచి? ఏమైనా సీజ్ చేసిండ్రా షాప్‌లో నుంచి? షాప్ దగ్గర ఏమీ తీయలేదు. వెహికల్ మాత్రమే. బైక్‌లో మొత్తం లోడ్ అయి ఉన్నాయి బండ్లు అన్నీ. అన్నీ ఫుడ్ అంతా. ఫుడ్‌తో పళంగా వ్యాన్ తీసుకెళ్లారు. అంటే ఏమైనా నీట్‌గానే మాట్లాడారా? ఏమైనా అన్నారా మిమ్మల్ని? నీట్‌గా అంటే ఇక అది అంటే అందరి వల్ల ప్రాబ్లమ్ అవుతుంది. ట్రాఫిక్ ప్రాబ్లమ్ అవుతుంది. ఇక అదని చెప్పి ఇక అన్నారు. కాకపోతే ఇక బతిమిలాడాను. అయినా కానీ కొంచెం ఇదైతే బాగుండేది. ఫుడ్ ఇది అవ్వకుండా ఉండేది. అది అయితే హ్యాపీ. అది కూడా వేస్ట్ చేయలేదు. అందరికీ పంచేసాం. ఎంఏ నగర్ మొత్తం కాలనీ మొత్తం పంచేసాం. అంటే మీ గురించి ఈ వైసీపీ వాళ్ళు ట్వీట్ పెట్టిన తర్వాతే ఇదంతా అయిందని మిమ్మల్ని పొలిటికల్‌గా కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే జగన్ మీకు ఇల్లు ఇచ్చిండ్రు అని చెప్పిన తర్వాత ఈవిడ జగన్‌కి సపోర్ట్ కాబట్టే ఇట్లా జరిగింది అని అంటున్నారు. నిజంగా మీరు జగన్‌కి సపోర్టా? అసలు మీరు ఎవరికి సపోర్ట్? నాన్న ఇది ఏమో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. అలాంటిది ఏం లేదు నాన్న. అలాంటిది ఏం లేదు. ఎవరికి ఓటేసారు మీరు లాస్ట్ ఎలక్షన్స్‌లో? లాస్ట్ వెళ్ళలేదు ఓటేయడానికి. అంటే మా అమ్మగారికి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, చనిపోయారు ఆయన. అంటే అప్పటికే సీరియస్గా ఉంది. హాస్పిటల్లో ఉన్నాం మేము. మా అమ్మగారికి కొంచెం ఓటేయడానికి వెళ్తానికి కుదరలేదు. ఫస్ట్ నుంచి ఎవరికి ఫస్ట్ సపోర్ట్? ఫస్ట్ నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారికి వేస్తాను. ఓకే. కాదు ఇప్పుడు మార్నింగ్ నేను మీ హోటల్ దగ్గరికెళ్ళినా. మీ ఫ్యాన్స్ అంతా గొడవ చేస్తున్నారు అక్కడ. ఆంటీ రావాలి, ఆంటీ రావాలని. అసలు ఎందుకు మీరు లివర్ కర్రీ ఎట్లా చేస్తారు? అది ఎందుకంత టేస్టీ? ఎందుకంత క్రేజ్ దానికి? లివర్ కర్రీ మీరు ఎందుకు అంత క్రేజ్ ఎందుకు మీ కర్రీకి? అంటే అది పబ్లిక్కి చెప్తారు. అది అందరూ బాగుందంటారు ఎవరు వచ్చినా కానీ. మీ దగ్గర ఫుడ్ బాగుంది, ఇంట్లో తిన్నట్టుంది, మా అమ్మలాగా పెడుతున్నారు, మంచిగా ఉంది, చాలా బాగుంది ఫుడ్ అంటారు. సందీప్ కిషన్ మీ గురించి ట్వీట్ చేసింది తెలుసా మీకు? చెప్పాడు బాబు చెప్పాడు. రేవంత్ రెడ్డి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆంటీ ఈ షాపు రేపటి నుంచి రీఓపెన్ చేయొచ్చు అని పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చిండు అని చెప్పిన తర్వాత ఏమనిపించింది మీకు? అది బాబు బయటికెళ్ళాడు. అది తెలియగానే ఎవరు పెట్టారంట. పెట్టంగానే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇది అని చెప్పంగానే మాకిద్దరికి అయితే సంతోషంతో అసలు కన్నీళ్ళు వచ్చేసినాయి. అది ఎంతంటే మామూలు కాదు అసలు. అస్సలు నిజంగా నాకు పబ్లిక్ సపోర్ట్ ఇచ్చినందుకు అసలు పబ్లిక్ అన్నారు నిన్న మీకు రాముడొచ్చాడు, రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో ఎలాంటి అన్యాయం జరగదు, మీకు మేము ఉన్నాం సపోర్టు, ఎందుకు ఇది చేస్తాను, నిన్న అడ్డం పడుతుంటే కూడా వద్దు నాన్న అని చెప్పి ఆపాను, కానీ మీకు మేము ఉన్నామంటే అన్యాయమే జరగదని చెప్పి పబ్లిక్ కూడా సపోర్ట్ ఇచ్చారు. మీ మీడియా వాళ్ళు కూడా చెప్పారు ఇక మీరు బాధపడొద్దు అని అని చెప్పి చెప్పారు. ఇక చెప్పినాక ఇక కానీ నిజంగానే రాముడు ఉన్నాడు. రాముడు ఉన్నారు. ఆ రాముడు ఎవరో కాదు, మన రేవంత్ రెడ్డి గారు. మాకైతే ఆయనే దేవుడి. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూ జరిగిందా అంటే మీ హోటల్ దగ్గర? అంటే ఇటువంటి అప్పుడప్పుడు చేస్తుంటారు. అట్లా చేస్తుంటారు, 4-5 రోజులు ఆపుతుంటారు, చేస్తుంటారు. కాకపోతే అందరి ఆపేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరి ఆపలేదు, అందరిది ఇది చేశారు, మాది ఒక్కళ్ళదే ఆపారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఉన్నాయి. అందరి ఉన్నాయి, మాది ఒక్కరిదే ఆపారు. ఇప్పుడు అంటే 2 డేస్ అయిందా మీరు హోటల్ తీయక? 1 డే అవుతుందా? నిన్న మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు కదా ఫుడ్ అంతా. ఒక అన్నం గిన్ని, ఒక చికెన్ ఫ్రై డబ్బా, ఒక కర్రీ డబ్బా దింపాము అంతే. మిగతా అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. నిన్న ఇవాళ కలిపి ఎంత లాస్ వచ్చినట్టు మీకు? నిన్న ఇవాళ అంటే 10,000 లాస్ వచ్చినట్టు. నిన్న ఒక 5,000, ఇవాళ ఒక 5,000. అంటే మిగిలే అంతే కదా 10,000 మరి. సరే, రేవంత్ రెడ్డి కూడా మీ హోటల్కి వస్తాడంట తొందరలో. ఆయన కోసం లివర్ కర్రీనే పెడతారా? ఇంకేదైనా స్పెషల్ వండబోతున్నారా? సార్కి ఏది ఇష్టమైతే అది కనుక్కుంటాను. కనుక్కొని మా కోసం అది నా అదృష్టంగా భావిస్తాను. ఎంత అదృష్టం చేసుకున్నా అందరూ అంటున్నారు ఇక్కడ అందరూ. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన అంట. అంటే అదిగా తెలీదు. ఎక్కువ ఇంట్లో అంటే మా ఆయన
పవన్ కళ్యాణ్ గారి పెడతారు అంత. ఆయన పవన్ కళ్యాణ్ అంటే మామూలు ఇది కాదు. మా అబ్బాయిను మా ఆయన ఇద్దరు కూడా. మీ ఓట్లన్నీ జనసేనకే పడతాయి నెక్స్ట్. ఒకవేళ పవన్ కళ్యాణ్ అడిగితే జనసేన క్యాంపెయిన్ చేస్తారా మీ తరపున? మీరు ఇప్పుడు స్టార్ కదా. అయ్యో రామ నాన్న, నాకు తెల్లారులైతే ఇదే సరిపోద్ది. వన్ పని మీరు కనిపిస్తే చాలు స్క్రీన్ పైన. అయ్యో ఇవన్నీ నాకు అవసరమా నాన్న? నేనేంటి నా ఇదేంటి, నేను అసలు ఏదో 10 మందికి భోజనం పెట్టుకుని ఇది అవుతున్నాను, కానీ నేనేంటి ఇలా అంటే నాకే అసలు ఏంటి అని ఇది ఏమనాలి తెలియట్లేదు. అది నేనేంటి ఇలా అంటే అట్లా అనిపిస్తుంది. సరే, మీరు ఒక్కరోజు షాప్ తీయలేదని మీ ఫ్యాన్స్ అంతా గొడవ చేస్తున్నారు అక్కడ. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ హోటల్? ఎల్లుండు అని బండి తెచ్చుకొని ఎల్లుండు. సో ఫైనల్గా మీకోసం ఇంత ఫైట్ చేసిన మీ ఫ్యాన్స్కి, ఇంత హెల్ప్ చేసిన రేవంత్ రెడ్డికి, ఇద్దరికి ఏం చెప్తారు ఫైనల్గా? అది నా కస్టమర్స్ అన్న మాట నిజమైంది. ప్లీజ్ మీరు అన్న మాట నిజంగా అది బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా, అలా నా ప్రజల వాక్కు అంటే నా కస్టమర్స్ వాక్కు ఫలించింది. మరి రేవంత్ రెడ్డి గారు నాకు సాయం చేసినందుకు ఇక నిజంగానే రాముల వారి రాజ్యం వచ్చింది. అది ఎవరో కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారే. మన రాముల వారు అంటే ఎవరో కాదు, మన దేవుడు అంటే అలా రామరాజ్యం వచ్చింది నిజంగానే. మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? సోషల్ మీడియాలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. కానీ జగన్మోహన్ ఇదేమంటారు, నాకు అదే ఇట్లా పెట్టారు ఇదే అంటున్నారు, అది పెట్టారు అంటున్నారు కదా, దాని గురించి మీరు అందరూ అడుగుతున్నారు. అది కూడా నాకు తెలియదు. వైసీపీ వాళ్ళు ఇట్లాంటి ఒక పోస్ట్ పెట్టిరన్న విషయమే తెలియదు మీకు. అంటే మీరు అందరూ వచ్చి అడుగుతున్నారు కదా, ఇప్పుడు మా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ అడుగుతున్నారు. అదే వాళ్ళు అడుగుతున్నారు, మీకు ₹1,00,00,000 ఇల్లు ఉందంట, కారు ఉందంట, మరి మీ ఇల్లు ఎక్కడ ఉంది, మీ కారు ఎక్కడ పార్క్ చేసిండ్రు? అదే కదా, ఇంకా నా పేరు మీద ఉన్నదంటే అదొకటే. కావాలంటే నా ఆధార్ కార్డు ఇస్తాను, చూసుకోండి. వాళ్ళు అన్నట్టు కోట్ల ఫ్లాట్లు, కార్లు ఏం లేవు. ఏం లేవు. ఎంత ఉంది మీకు ప్రాపర్టీ? ఎంత ఉంటుంది? ఇదేనమ్మా, ఇదొకటే. ఇదొకటే. ఊర్లో ఊర్లో అంటే మామయ్య గారు ఇచ్చింది, మా మామయ్య గారు ఇచ్చింది.